బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ బలం ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్ 3 అనే రాజ్యాంగపరమైన శక్తి ఉండటమే తెలంగాణ ఏర్పాటుకు నైతిక పునాది అయిందని కవిత అన్నారు. ఆ శక్తి లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధ్యపడేదే కాదని తెలిపారు. అంబేద్కర్ ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన ధోరణి అని కవిత పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు ఎప్పటికీ సమాజంలో సజీవంగానే ఉంటాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంబేద్కర్ ఆశించిన స్టేట్ సోషలిజం బలపడాల్సి ఉన్నా గత 12 సంవత్సరాల్లో ఆ పరిస్థితి పూర్తిగా కనిపించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ దళితులు, మహిళలపై జరిగే ఆకృత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల కారణంగా ఎక్కువగా దళితుల భూములే కోల్పోతున్నారని కవిత ఆరోపించారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని అన్నారు. వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములే ఉన్నాయని తెలిపారు. సుమారు 1200 ఎకరాల భూమి సేకరణలో దాదాపు 1000 ఎకరాలు అసైన్డ్ భూములేనని కవిత పేర్కొన్నారు. పేదల భూములను కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ భూమిపై ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అయినా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి పేదల పక్షాన నిలబడాలని సూచించారు. అంబేద్కర్ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో మరిన్ని సామాజిక ఉద్యమాలు ముందుకు రావాలని కవిత ఆకాంక్షించారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంచి కాన్సెప్ట్ తో ముందుకు తీసుకువచ్చిన కుమారన్నకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.